రాజమండ్రిలోని మొయిల్ బజార్ కోటగుమ్మం సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించారు. జరిగిన ఘటనపై బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామంటూ చెప్తున్న ఆదిరెడ్డి అప్పారావుతో మా ప్రతినిధి గణేష్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్. రాజమండ్రి మెయిన్ బజార్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు విజిట్ చేశారు. బాధితులతో మాట్లాడారు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, మీరు చూస్తున్నారు మెయిన్ బజార్లో జరిగింది, బాధితులతో కూడా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే వ్యాపారస్తులు బాగుంటేనే అందరం బాగుంటాం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు వ్యాపారస్తుల చేత బంగారు బాతుల వాళ్ళు గుడ్లు పెట్టించుకోవాలి కానీ పేక్ కొయ్యకూడదు అనేవాడు. ఈవేళ ఈ జరిగిన సంఘటనకి మేమందరం కూడా డిపార్ట్మెంట్కి చెప్పాం, ఎస్టిమేషన్లు వేయించాం. అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఏ కార్నర్ నుంచి ఎంత వస్తుందో అన్నది కూలంకషంగా చర్చించి వీళ్ళకి న్యాయం చేయించడానికే కృషి చేస్తాం. అంతేగాని మీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ మ్యాన్, అంత తేలిగ్గా ఇడిచిపెట్టాడు ఎవరిని కూడాను. అంతేగాని ఇది ప్రభుత్వ వైఫల్యము అని అంటే ఏది వైఫల్యం? ఇది ఏదైనా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఎవరూ ఊహించలేదు. ఊహించిన వెంటనే దానికి కన్సర్న్గా స్పందించామా లేదా అన్నదే కావాలి. వెంటనే స్పందించాం. ఈవేళ ఎమ్మెల్యే గారు తిరుపతి వెళ్ళారు. అయినా మిగతా నాయకులు అందరం కూడా, బీజేపీ వాళ్ళు, మా కూటమి, వీళ్ళందరూ కూడా స్పందించి అందరికీ ఫోన్లు చేసి సకాలంలో ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చారు. ఈ పక్కన ఉన్నది కూడా ఆర్ఆర్ మాల్. ఇది ఏమాత్రం ప్రమాదం జరగకుండా ఆపగలిగారంటే ఇది ఫైర్ ఇంజిన్ వాళ్ళ యొక్క గొప్పతనమని చెప్పుకోవాలి. వాళ్ళు ఇది ప్రభుత్వం, అది ఫైర్ ఇంజిన్ అంటే ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్టిసిపేట్, ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అన్నది సమంజసం కాదు. రెచ్చగొట్టే విధానం మానాలి. అందు గురించనే ఈవేళ వీళ్ళకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే బాధితులు ఏమంటున్నారంటే, నాకు ఇన్సూరెన్స్ లేదు, నేను బండి వ్యాపారం నుంచి ఈ పొజిషన్కి వచ్చాను, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళే, మార్కెట్ అంతా కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈవేళ పెద్ద ప్రమాదాన్ని నుంచి తప్పించడానికి ఆనాడు గవర్నమెంట్ మాది కాకపోయినా సెంట్రల్ లైటింగ్ అని దానికి 30 లక్షలు తగలబెడితే అందరూ కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా ఇది మాకు అనవసరం, ఏదైనా విపత్తు జరిగితే మాకు చాలా నష్టం జరుగుతుంది అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆ విధంగా అప్పుడైతే మేమేం చేసామంటే, అధికారం లేకపోయినా అందరి యొక్క సలహాలు తీసుకొని సంతకాలు పెడితే దాన్ని కూడా అమలు జరపనివ్వకుండా చేసాడు ఒక ప్రబుద్ధుడు. ఆయనే మాట్లాడతాడు ఈవేళ ఇది ప్రభుత్వ వైఫల్యం అని. అప్పుడు నేను గట్టిగా గొడవ పెట్టి ఇక్కడ పార్కింగ్ ఇక్కడ తీసేయాలని చెప్పి తీయించాం. ఈవేళ ఆ సెంట్రల్ పార్కింగే తీయకపోతే సెంట్రల్ లైటింగ్ అనే పేరుతోటే సెంట్రల్ పార్కింగ్ అని కూడా పెట్టారు. ఈవేళ ఫైర్ ఇంజిన్లు రాకపోతే ఇక్కడ మార్కెట్ మొత్తం చుట్టుముట్టేసేది. కాబట్టి ఏదైనా విజనరీ ఉండాలి. విజనరీ మ్యాన్ చంద్రబాబు నాయుడు విజనరీ మ్యాన్. కాబట్టి అదే మాకు నేర్పాడు. ఏది ఏమైనా ప్రభుత్వ పరంగా జరిగి వీళ్ళకి న్యాయం ఎంత చేయాలో నేను మా సోదరుడు చిన్నికి చెప్పాను, నువ్వు బాధపడకు, ఎంతవరకు చెయ్యాలో ఇలాంటివి మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎస్టిమేషన్లు వేయించి ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ నీకు తేడా కనపడితే రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయిస్తాను ఎంఆర్ఓ తోటి, మీకు న్యాయం చేయిస్తాను అని చెప్పాను. ప్రభుత్వంతో కూడా మాట్లాడతాడు ఎమ్మెల్యే గారు వాసు గారు. ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణమైన సాటిస్ఫాక్టరీ ఉన్నటువంటి న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ చూస్తున్నాం కదా, బాధితులకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత గతంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ ప్రమాదాల పట్ల. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాధితుడికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే వాసు గారితో భరోసా ఇస్తున్న సందర్భం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. బాలుతో గణేష్ న్యూస్, రాజమండ్రి నుంచి.